మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. 500 కోట్ల భూమి రాసిచ్చేశారు. గత సర్కార్ హయాంలో భూదంద స్వాధీనం చేసుకున్న ప్రస్తుత ప్రభుత్వం. రంగారెడ్డి జిల్లా పొక్కల్వాడలో 5 ఎకరాల సర్కారీ భూమి 36 లక్షలతో ప్రహారీ గోడ సైతం నిర్మించిన అధికారులు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఓ బడా రియల్ ఎస్టేట్ సంస్థ కన్ను. ఆ సంస్థకు నాటి ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల సాయం. పాస్బుక్స్ కోసం ధరణిలో దరఖాస్తు వెంటనే ఆమోదం. కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన స్థానిక తహసీల్దార్ నివేదిక మేరకు పాస్బుక్లు రద్దు చేసి ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్న కలెక్టర్ శశాంక. అబ్బా, ఎంత హాయిగా ఉందో వినడానికి. ఈ ఇద్దరిపై రాయదుర్గం పిఎస్లో క్రిమినల్ కేసు నమోదు. ఇటువంటి కలెక్టర్స్ ఉండాలి, ఉంటే బాగుంటుంది. మనోళ్ళు ఉన్నారు, ఎందుకు చూసి బుద్ధి తెచ్చుకోండి. కొంతమంది ఇటువంటి కలెక్టర్లను చూసి ఆ అమయ్ కుమారు, ఆ శరత్తు, గా సోమేష్ కుమారు, ఇంకోరు ఉన్నారండి, ఇక చెప్పుకుంటే పోతే మస్తు పేర్లు ఉన్నాయి. అరవింద్ కుమారు, జయేష్ రంజన్, రోజు తలుచుకుంటాం వాళ్ళ పేరు మార్నింగ్ న్యూస్లో. అట్లాంటి వాళ్ళు వీళ్ళని చూసి బుద్ధి తెచ్చుకోండి. వీళ్ళు కబ్జా పెడతలేరు, కలెక్టర్లుగా పెట్టిన భూములను స్వాధీనం చేసుకుంటున్నారు. ఇగో ఎవరు? శశాంకాన్ని చూసి బుద్ధి తెచ్చుకోండి. మేడం, వీళ్ళ పాలన గత 60 సంవత్సరాలు చూసాం. మళ్ళీ తెలిసే తప్పు చేశారు జనాలు. ఇప్పుడు మీరు కూడా గుంపు మేస్త్రి మద్దతుగా మాట్లాడుతున్నారుగా. చూడండి, మీరు ఎవరో నాకు తెలియదు. కలిగిట శ్రీనివాస్. మీరు ఫస్ట్ నుంచి కూడా నా ఛానల్ చూడండి, నా మార్నింగ్ న్యూస్లు చూడండి, నా వీడియోలు చూడండి. నేను ఇప్పటి వరకు ఎవరికి ఫేవర్గా మాట్లాడలే, అందరికీ ఫీవర్ తెప్పించేలాగానే మాట్లాడినా. దయచేసి రాసి పెట్టుకోండి సార్. నేను ఇప్పటి వరకు ఏ నాయకుడికి ఫేవర్గా మాట్లాడలేదు, ఫీవర్ తెప్పించేటట్టే మాట్లాడినా. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా ప్రశ్నిస్తూ ఉన్నా. గత ప్రభుత్వం బీఆర్ఎస్, నాకు మీరు బీఆర్ఎస్ఆ బీజేపీ ఎవరో నాకు తెలియదండి, బట్ గత ప్రభుత్వాన్ని ప్రశ్నించినాం. ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ఇంకా రుణమాఫీ చేస్తారని అడుగుతున్నాం. రైతు బంధు ఏమాయని అడుగుతున్నాం. 46 జీవో బాధితులకు మద్దతుగా మాట్లాడుతున్నాం. పెన్షన్లు రాలేదని చెప్పి, ముసలోళ్ళు ఏడుస్తున్నారని చెప్పి, రేవంత్ అన్నా చూడు అని చెప్పి అడుగుతున్నాం. ఇంకా ఏమనగమంటారు? ఇంకా ఎంత అని మొత్తుకోమంటారు? సో మీరు ఫస్ట్ నుంచి కూడా అబ్జర్వ్ చేయండి దయచేసి. సో తర్వాత మీరు అన్నీ చూసిన తర్వాత, శ్రావ్య నువ్వు ఖచ్చితంగా వన్ సైడ్ మాట్లాడుతున్నావు, నువ్వు అమ్ముడు అయినావు అని చెప్తే నా ముక్కు నేలకు రాయడం కాదు కదా, క్షమాపణలు చెప్తా 100%. సో ఎప్పుడు కూడా నేను ఏ పార్టీకి ఫేవర్గా మాట్లాడలేదు. ప్రజల సమస్యల గురించే మాట్లాడినాను, ప్రజల తప్పులే ఎత్తి చూపించినాం. గత ప్రభుత్వానికి కూడా చెప్పినాం, ఇది మంచి, ఇది చెడు, ఇది చేయండి. ఎందుకంటే గ్రౌండ్లో ఉంటున్నాం కాబట్టి కంప్లైంట్స్ మాకు వస్తాయి. అవి చెప్పిన తర్వాత కూడా సవరణలు చేసుకోకపోతే ఖచ్చితంగా ఇప్పుడు ఎట్లా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏమైందండి? మేము చెప్పినాం, మేము మొత్తుకున్నాం. మీరు 100% అసెంబ్లీ ఎన్నికల ముందర ఒక 4-5 నెలల నుంచి జరిగే మార్నింగ్ న్యూస్ చూడండి, వీడియోలు వెళ్ళి. ఆ మార్నింగ్ న్యూస్లో ఎన్నిసార్లు బీఆర్ఎస్ గురించి చెప్పినాం, ఎన్నిసార్లు ఇవి మార్చుకోండి కేసీఆర్, ఎన్నిసార్లు ఇది మారండి కేటీఆర్, ఎన్నిసార్లు చెప్పినాం. ఇవి జరుగుతుంది, సవరించండి, పురుగులు ఏరేయండి అని మొత్తుకున్నాం. ఎవడైనా విన్నడా అండి? వినలేదు. సో ఎప్పుడైనా నిజాలు చెప్తే నిష్ఠురంగానే ఉంటుంది. ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఈ ప్రభుత్వానికి రేవంత్ అన్న ఇది చేస్తున్నారు, 3 నెలలు 5 నెలలు అయిపోయాయి. ఇవి చేయకపోతే మళ్ళీ మీకే ఇబ్బంది అవుతుంది. ఒకటి కాలు బట్టి గుంజుతాడు, ఇంకోటి వేలు బట్టి గుంజుతాడు, అడుగుతారు. మాలాంటి వాళ్ళు మస్తు మంది ఉంటారు అడిగేటోళ్ళు. మేమే ప్రశ్నించడం మొదలు పెడతామని చెప్పి ప్రతిసారి మేము రేవంత్ అన్నకి గుర్తు చేస్తూనే ఉన్నాం. ఆయన బాధ్యతలు గుర్తు చేస్తున్నాం, ప్రశ్నిస్తున్నాం, అడుగుతున్నాం, కొట్లాడుతున్నాం. గ్రౌండ్లో రేషన్ కార్డుల గురించి అడిగినప్పుడు కూడా అడుగుతూ ఉన్నాం, మాట్లాడుతున్నాం. అట్లనే బీజేపీ వాళ్ళని కూడా మేము అడుగుతున్నాం, మాట్లాడుతున్నాం. నిన్ననే కావాలంటే నేను మార్నింగ్ న్యూస్ చూడండి. బీజేపీలో మోడీ వేవ్ తెలంగాణలో మోడీ వేవ్ ఉందని చెప్పి అందరు కళ్ళు నెత్తికెక్కిపాయి. మేము గెలుస్తున్నాం అని చెప్పి కార్యకర్తలకి భోజనాలు పెట్టడం కూడా పట్టించుకుంటలేరట, వదిలేసిరట. పైసలు అడిగితే కార్యకర్తలు డబ్బులు అడిగితే జై శ్రీరామ్ అని అంటున్నారట. సో ఇట్లా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. అట్లా చేయకండి అని చెప్పి నిన్న కార్యకర్తలు కొంతమంది చెప్పుకొని బాధపడితే అది కరెక్ట్ కాదని చెప్పి బీజేపీకి, తెలంగాణలో బీజేపీలో ఇట్లా జరుగుతుంది ప్రస్తుతం అని చెప్పి ఇన్ఫార్మ్ చేసినాం.
ఇదే మార్నింగ్ న్యూస్లో. సో అందరికీ చెప్పుకుంటూ పోతున్నాం, ప్రజా సమస్యలు మా దృష్టికి వచ్చిన వాటి కోసం కొట్లాడుతున్నాం, కంప్లైంట్లు వస్తే చేస్తున్నాం. ఇక ఇంతకన్నా ఏం చేయాలంటే సహాయ శక్తులా ప్రయత్నిస్తున్నాం. నేను ప్రతిసారి చెప్తా ఉన్నా, నేను ఏ పార్టీకి కూడా తొత్తును కాదు, కుక్కని కాదు, ప్రజలకే కట్టుబడి ఉంటా, ప్రజల కోసం ప్రశ్నిస్తా, ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా. రేపటి రోజున బీజేపీ అధికారంలో ఉన్నా, కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఇప్పుడు అడుగుతున్నాం, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా ఓకే టీవీ కావచ్చు, నేను కావచ్చు. సో ఖచ్చితంగా అడుగుతాం, ప్రశ్నిస్తాం అని చెప్పి నేను మరొక్కసారి చెప్తా ఉన్నా, మరొక్కసారి. కాకపోతే ఇంతమంది ఇన్ని రకాలుగా చేసేసరికి మీకు కూడా ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మద్దు అనేది అర్థం కావట్లేదు. బట్ నిజం ఉన్నప్పుడు అది నిలకడ మీదన్నా ఎప్పటికైనా తెలుస్తుంది అని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ ఒక్కసారి మరిన్ని అప్డేట్స్ చూద్దాం. రజాకార్ల వారసులను ఓడించండి. ఇప్పటికీ అభివృద్ధి ఆమడ దూరంలోనే ఉంది. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. హిందూ ముస్లిం తేడా లేకుండా బీజేపీని గెలిపించండి. 400 పైగా స్థానాలను పార్టీకి ఇవ్వండి. కేంద్ర మంత్రి అమిత్ షా హైదరాబాద్లో రోడ్ షో అనంతరం పార్టీ ఆఫీస్లో ముఖ్య నేతలతో సమాచారం. మరోసారి రాష్ట్రానికి మోడీ. 8న వేములవాడ, వరంగల్లో సభలు. 10న మహబూబ్ నగర్, హైదరాబాద్లో ప్రచారం. ఫేక్ వీడియో సృష్టిలో రేవంత్ మొదటి ముద్దాయి. గాడిదలు గుడ్లు పెట్టవు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాకపోతే మోడీ ఎక్కడెక్కడైతే ప్రచారం చేస్తుండో అక్కడక్కడ సీట్లు గెలిచే అవకాశం ఉన్న దగ్గర రోడ్ షోలకు వస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది ఇన్ఫర్మేషన్, సర్వే రిపోర్ట్ల ఆధారంగా. చూద్దాం మరి ఏం జరుగుతుందో.